మనకి ల్యాప్టాప్స్ని ఒళ్ళో పెట్టుకుని చేసుకోవడానికి డిజైన్ చేశారు. ఈ ల్యాప్టాప్స్ కొద్దిసేపు వాడేసరికి వేడెక్కుతూ ఉంటాయి. ఆ వేడి మనకి తొడల మీద ఇట్లా పెట్టుకునేసరికి 2 కాళ్ళు దగ్గర పెట్టుకున్నట్లా ఉండేసరికి ఆ వేడి కూడా మగవారికి వృషణాల భాగానికి ఎక్కువగా వెళుతూ ఉంటుంది. కాళ్ళు దగ్గర పెట్టుకోవటం వల్ల కూడా గాలి ఆడే స్థితి అక్కడ తగ్గిపోతుంది. అలా వృషణాల భాగానికి వేడెక్కువ అవటం వల్ల వీర్యకణాలు ఉత్పత్తి తగ్గిపోతుంది. వీర్యకణాల క్వాలిటీ కూడా తగ్గుతుంది. 1 డిగ్రీ వేరియేషన్ కనుక టెంపరేచర్లో వృషణాల భాగానికి కలిగితే వీర్యకణాల ఉత్పత్తి మీద దాని క్వాలిటీ మీద చెడ్డ ప్రభావం చూపుతున్నది అనేది సైంటిఫిక్గా రుజువైంది. మగవారికి ఒక విషయం తెలుసు, అదేంటో తెలుసా? చల్లగా ఉన్నప్పుడు వాతావరణం వృషణాలు మగవారికి స్కిన్ పైకి వెళ్ళి అంటుకుపోయి ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు చూడండి వృషణాలు కింద గాలిలో వేలాడుతూ ఉంటాయి. మీరు ఇంట్లో లొంగి వేసుకున్నప్పుడు గమనించుకుంటే తెలుస్తుంది. వేడెక్కువైనప్పుడు చర్మానికి అంటుకుంటే ఇంకా వేడెక్కువ అవుతుంది కాబట్టి చర్మానికి టచ్ అవ్వకుండా కిందకి వెళ్ళిపోతాయి. చల్లగా ఉన్నప్పుడు టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం చర్మాన్ని ఖర్చుకుపోవడానికి పైకి వెళ్ళిపోతాయి. అలా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఎప్పుడైతే మనం అట్లాంటి పెట్టుకుంటామో ఒళ్ళో ల్యాప్టాప్లు, దానివల్ల వేడెక్కువ గంటలు తగిలేసి వీర్యకణాల ప్రొడక్షన్ మరియు క్వాలిటీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అలవాట్లు కొంచెం తగ్గించుకుని టేబుల్ పైన అట్లాంటి వాటిని పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.